హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్దీ ఓట్స్ కిచడీ అండి. డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇది ఒకసారి టేస్ట్ చూసారంటే మామూలు కిచడీ కంటే ఎప్పుడు ఈ ఓట్స్ హెల్దీ కిచడీయే చేసుకుంటారు. మరి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా సూపర్గా నచ్చేస్తుందండి. అలాగే పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా హెల్దీ. సో ఇక్కడ నేను ఓట్స్ కిచడీ తయారు చేయడానికి DiSano వాళ్ళ ఓట్స్ వాడుతున్నానండి. ఇవి 100% హోల్ గ్రెయిన్ ఓట్స్. మనందరికీ తెలుసు కదా, ఇందులో హై ప్రోటీన్ హై ఫైబర్ ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను అరకప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. అది వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అలాగే మీకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను క్యారెట్ వేసాను అనమాట. అలాగే 1 అంగుళం అల్లం ముక్క, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. నార్మల్గా ఇక్కడ క్యారెట్ మాత్రమే ఉందన్నమాట ఇంట్లో, సో అది వేసుకున్నాను. దీని బదులుగా మీరు బీన్స్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, ఇంకా ఎన్నో రకాలు వేసుకోవచ్చు. వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. డైట్ చేసే వాళ్ళు అయితే బంగాళదుంపలు వేయకుండా మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి. ఇప్పుడు 2 టమాటాలని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి మగ్గుతూ ఉండగా కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం నానబెట్టిన పెసరపప్పు కూడా వేసేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించాలి. పెసరపప్పు కూడా కొంచెం వేగినట్టుగా అవుతుంది. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేయాలి. ఉప్పు కారాలు మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. మనం 1/2 కప్పు పెసరపప్పుకి 1 కప్పు ఓట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొలిచి వేస్తున్నాను, ఎందుకంటే నీళ్లు పోసుకోవడానికి అనమాట. ఓట్స్ని కూడా లో ఫ్లేమ్లో 1 నిమిషం మగ్గించాలి. ఆ తర్వాత మనం 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. పెసరపప్పు ఓట్స్ క్వాంటిటీకి డబుల్ అనమాట. 1.5 కప్పులు కాబట్టి 3 కప్పులు నీళ్లు పోసేసి మూత పెట్టేసి 10 నుండి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. ఓట్స్ చాలా తొందరగా ఉడికిపోతాయండి. పెసరపప్పు కూడా మనం నానబెట్టాం కాబట్టి ఇంకా తొందరగా ఉడుకుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని 1 నిమిషం పాటు అలా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఇలా కొంచెం లూజ్గా ఉండగానే మీరు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. లేదంటే ఇది కొంచెంసేపటికి గట్టిగా అవుతుంది. డైట్ చేసే వాళ్ళు తప్పకుండా ఈ ఓట్స్ కిచడీని ట్రై చేయండి. లంచ్లో కానీ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు. చాలా చాలా హెల్దీ. అంతేకాదు పిల్లలకు కూడా చాలా మంచిది. నెయ్యి కూడా చాలా హెల్దీ అండి. 1 టీ స్పూన్ తింటే ఏమవుతుంది అనమాట. పైన నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది, లేదంటే కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇందులో వాడిన ప్రోడక్ట్ లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.